బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి హైదరాబాద్ చేరుకోగా మరో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి హైదరాబాద్ చేరుకోగా మరో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరారు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఫైనల్ చేయడానికి పూర్తి అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. చంద్రిక, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులతో నామినేషన్ వేయించాలని ఒక కొలిక్కి వచ్చింది. అయితే ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ ఏఐసిసి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ అభిషేక్ మను సింఘ్వికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఈ 2 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కాసేపటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ఢిల్లీకి బయలుదేరారు. సీఎం ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ వీళ్ళు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. జూమ్ మీటింగ్ తర్వాత దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో మొత్తానికైతే దాదాపు ఈ ఇద్దరి పేర్లు మను సింఘ్వి అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి పేర్లు ఖరారైనట్టు తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరి పేర్లతోనే ఏఐసిసి సాయంత్రం వరకు ప్రకటన బయట పెట్టే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, విప్పులు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నామినేషన్ పేపర్లను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒక్కొక్క నామినేషన్ పత్రం పైన 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు బలపరచాల్సి ఉంటుంది. వాళ్ళని కూడా రేపు ఉదయం 11 గంటల వరకు అసెంబ్లీకి రావాల్సిందిగా వాళ్లకు ప్రభుత్వ విప్పులు ఫోన్ చేసి పిలుస్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పేర్లతోని ఏఐసిసి కాసేపట్లోనే ప్రకటనను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.